హోమ్ మినిస్టర్ రేంజ్ అని ఆలోచిస్తున్నాను. లేదంటేనా నీ మొహల్లే, నువ్వు మా అమ్మమ్మని ఏమీ చేయలేవు. అవును, అసలు ఆవిడిక్కడ ఏం చేయడానికి చూస్తుందే? ఏముంది ఇక్కడ? మేడం, ఎండగా ఉంది కదా, కాసేపు కూర్చుని వెళ్దాం అనుకునుంటారు. మీరు ఎండరయ్యేసరికి వెళ్ళిపోయి ఉంటారు. నేనంటే భయమే, పైకి బెళ్ళొప్పిస్తుంది. మహాదేవి ఇక్కడ, పద. అమ్మయ్యా, తప్పించుకున్నాను. వెంటనే గౌరమ్మని కలిసి ఈ నుంచి వెళ్ళిపోవాలి. అమ్మ ఏడుండదో ఏంటో. నాను ఎల్లుండి విడుదలైనానంటే ఈ జగదీశ్వరమ్మ ఏదో ఒకటి మాయేసేసి నన్ను గంగ ముందు నిలబెట్టి నా గొంతు నొక్కేసి నా సేతే కోయిన్సేత్తది. నా నెల్లకుండా ఈడనే ఉండాలంటే ఇంకో సిచ్చపడే నేరం చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? దీన్ని తల పగలగొడతా, ఈడనే ఉంటా. పోసేయ్, కళ్ళు నెత్తిన పెట్టుకుని వస్తున్నావా? మనిషి వస్తుంటే కనిపించట్లేదా? ఏటే వాగుతుండావు? ఇంకో మాట తూలావంటే సంపెత్త, జాగ్రత్త. ఏయ్, నేను 2 మర్డర్లు చేసొచ్చానే, నాతో పెట్టుకోకు. ఒసేయ్, నిన్ను సంపితే నా ఈ 2 మర్డర్లవుతాయే. నా జోలికి రాకు. ఏంటే ఏటే? నన్నే కొడతావే? ఒసేయ్, నిన్ను ఆగవే, ఆగు, ఆగు. నిన్ను నన్నే కొడతావే? ఈ రాయితోనే కదా నన్ను కొట్టి చంపుతామని చూసావు? ఇప్పుడు నేను నిన్ను చంపుతానే. నిన్ను కాపాడడానికి ఎవరు రారు. నీకేం కాలేదు కదా? అయ్యో, మా గౌరమ్మనే కొడతావా? నిన్ను వదలవే, ఆగు, ఆగు. ఏయ్, పోవే, వదలవే. ఏయ్, వదలండి, వదిలిపెట్టు. ఏయ్, గంగా. పండి, ఆగవే, పండి. గంగా, మా గౌరమ్మనే కొడతావే. వదలు, వదలవే, వదలు. గంగా, చంపేస్తుంది. ఆగవే, గంగా, ఆగవే. చంపేస్తుంది. ఆగవే, గంగా. గంగా. మా అమ్మ మీదే సైసేసుకుంటావే. నిన్ను వదిలేదలేదు ఈరోజు. ఎవరైనా కాపాడండి, కాపాడండి. ఈ అమ్మాయి నన్ను చంపేస్తుంది. కాపాడండి. అమ్మ, నన్ను వదిలేమ్మా, కాపాడండి.
జైల్లోనే మర్డర్ చేయడానికి వచ్చావా? ఎంత ధైర్యమే నీకు? లేదు మేడం. రెడ్ హ్యాండెడ్ గా దొరికాక కూడా దబాయిస్తున్నావంటే నా నుంచి తప్పించుకుందామనేనా? నేనేం తప్పు చేయలేదు మేడం. చేసిందంతా వీళ్ళే. అబద్ధం చెప్తుంది మేడం. ముందు ఆ గౌరే కావాలని నాతో గొడవ పెట్టుకుంది, నన్ను కొట్టింది మేడం. తర్వాత ఈ అమ్మాయి వచ్చే నన్ను చంపపోయింది మేడం. మీరు చూసారు కదా. చక్కగా చూశాను. దీన్ని చెక్కడానికి ఛాన్స్ దొరికింది. ఇంత తేలిగ్గా చిక్కుతామనుకోలేదే. మేడం, ఆ గౌరీని దీన్ని వదలకండి. అమ్మో, ఇది నా పేరు చెప్పేసినది. సితక్కొట్టకుండా జైల్లో ఎత్తే బాగున్ను. వేయిస్తా, శిక్ష వేయిస్తా. ఎందుకు వదులుతాను? దొరికిన దాన్ని దీన్ని వదలను. దీన్ని అస్సలు వదలను. అసలేంటి నీ ప్లాను? నీ వెనక ఎవరెవరున్నారు? చూస్తుంటే టెర్రరిస్టులతో సంబంధాలున్నట్టు కనబడుతోంది. మేడం, అసలు జరిగిందేంటో తెలుసుకోకుండా నా మీద కోపంతో నన్ను ఇరికించాలని చూడకండి. నువ్వాగు. ఎందుకు దాంతో గొడవ పడ్డావు? నేనేం చెయ్యలేదు మేడం. అది కావాలని నాతో గొడవ పెట్టుకొని నన్ను కొట్టినది. అవును మేడం, అదే కావాలనే చేసింది. అదే నన్ను ముందు కొట్టింది. నేను చూస్తాను గాని ముందు కాసేపు నువ్వు కామ్గా ఉండు. ముందు ఎరేసి ఆప్షన్స్ ఇస్తా. ఏది చెప్పినా దాన్ని అరెస్ట్ చేయిస్తా. గౌరీ, నువ్వు చెప్పు. ఈ అమ్మాయి ఎవరు? అది నీకేమవుతుంది? నిన్ను కొడితే అదెందుకు తట్టుకోలేకపోయింది? తమరైనా చెప్పచ్చు. మీరంతగా రియాక్ట్ అవ్వడానికి మీ రిలేషన్ ఏంటి? అమ్మో, గౌరమ్మ మా అమ్మని చెబితే సిద్ధుకి మా అమ్మ నేరస్తురాలని తెలిసిపోతుంది. వాళ్ళంతా అమ్మని సులకనగా చూస్తారు. చెప్పకూడదు. చెప్పు. ఆవిడ నీకేమవుతుందని ఇంతగా రెచ్చిపోయావు? మీ మధ్య బంధుతో ఉంటే తట్టుకోలేక తరిమావని కొంచెం ఎక్స్క్యూజ్ చేస్తాను. అంతేకాక ఏ సంబంధం లేకుండా వంటలు చేయడానికి వచ్చిన నెపంతో ఇంత రచ్చ చేసా ఉంటే మాత్రం జైల్లో పెట్టించి ఊచెల్లెక్క పెట్టిస్తాను. గంగ నాకు తెలీదంటే దీన్ని జైల్లో వేసేస్తారు. అప్పుడు పెళ్ళి ఆగిపోద్ది. పెళ్ళాగిపోతే తొందరగా చెప్పాలి. మీరు గంటలు గంటలు ఆలోచించుకుంటామంటే నా దగ్గర కుదరదు. నాకు తెలుసు మీ ఇద్దరిది ఏదో గట్టి బంధమే అని. లేదంటే ఇంత చెయ్యవు. లేదు మేడం, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. తెలియదని చెప్తుందేంటి? మనకి అదే మంచిది. మేడంకి వంటలు చేయడానికి వస్తుందని చెప్పాం కదా, ఇంకేం మాట్లాడుకో. తెలీదా? తెలీదు మేడం. నిజంగా? నిజమేనండి. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. మరి ఇంకే రాజీ, మేడం. పోలీసులకి ఫోన్ చేసి ఈ అమ్మాయిని వచ్చి తీసుకెళ్ళమను. ఓకే మేడం. మేడం, అసలు అక్కడ జరిగిందే వేరు. మీరు అది తెలుసుకోకుండా నన్ను పోలీసులకు అప్పగించమంటారేంటి? అన్ని వాళ్ళు బయటకు రప్పిస్తారు. ఇక నువ్వేం చెప్పాలనుకున్నా అక్కడే. ఇక్కడేం మాట్లాడుకో. దీన్ని తీసుకెళ్లి బయట నిలబెట్టండి. అయ్యో మహాదేవి, అందరి లోపల తీసుకెళ్ళండి. మీరు కదండి Out. నేను చెప్పేది. చల్. అమ్మయ్యా, ఎట్టయితేనే అది జైలుకు పోతాంది. సంతోషం. ఏయ్, ఆగండి. ఏంటి దీన్నింత సుకుమారంగా తీసుకెళ్తున్నారు? ఇది తప్పు చేసిన నేరస్తురాలు. బయట వరకు కొట్టుకుంటూ తీసుకెళ్ళండి. అది నేను చూడాలి. ఆగండి. అమ్మమ్మ ఎండే ఉండదా?
వదలండి, చెప్పేది మీకే, వదలండి, రండి. ముందు మీరాగండి. వాళ్ళు నేను చెప్పింది చేస్తారు, మీరు చెప్పింది పాటించరు. అంటే ఇక్కడ చూడ్డానికి కలవడానికి వచ్చిన వాళ్ళని కూడా ఖైదీలానే ట్రీట్ చేస్తున్నారా? తప్పు చేసిన వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి పంపలేంగా మరి. అంత తప్పు ఏం చేసింది నా మనవరాలు? ఏమన్నారు? ఈ అమ్మాయి మీ మనవరాలా? చెస్, మా జమీందారీ వంశపు వారసురాలు. మీ హెల్త్ కండిషన్ బానే ఉందా? మీకు సరిగ్గా లేదేమో, వెళ్ళి చెకప్లు చేయించుకోండి. ఆ అవసరం కనబడుతున్నది మీకు. మేడం, మరి లేకపోతే ఏంటండి? వంటలు చేసుకునేది అక్కడ ఇక్కడ హోటళ్లలో పనిచేసుకునే దాన్ని పట్టుకుని మీ మనవరాలండం ఏంటి? తను నా మనవరాలే అంటాను. హోటల్లో వర్క్ చేయడం మహా పాపమేమి కాదుగా మహాదేవి గారు. అయినా అది ఒకప్పుడు, ఇప్పుడు ఆ అవసరం తనకి లేదు, రాదు కూడా. మరి ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఏ మేడం, నేను ఇడికి రాకూడదని ఏమన్నా చట్టం రాసుండదా? మరే వీఆర్ ఇండియన్స్, ఎక్కడికన్నా వస్తాం. వచ్చి ఇష్టం వచ్చినట్టు ఖైదీల్ని కొడతారా? దీని గురించే నేను ఇందాకటి నుంచే చెప్తున్నాను, మీరే వినట్లేదు. నేను వాళ్ళని ఉత్తపున్నానికి కొట్టలేదు. ఒక్కళ్ళని పట్టుకుని ముగ్గురు సితికి బాతుంటే మీ వాళ్ళు ఆడుండి ఏమీ చేయలేకపోతుంటే వాళ్ళు చేయాల్సిన పనిని నేను చేశాను అంతే. ఏడే ఉన్నారుగా, కావాలంటే అడగండి. తలలు వాల్చారంటేనే అర్థమవుతోందిగా నా మనవరాలు చెప్పింది సత్యమని. అయినా కూడా మీ మనవరాలు చేసింది తప్పే. ఓహో, అయితే ఇప్పుడు ఏమంటారు? స్టేషన్ కి పంపిస్తా. సరే, మీరు ఫిక్స్ అయిపోయినట్టున్నారుగా. మీ రూట్లో మీరు వెళ్ళండి, మా రూట్లో మేం వెళ్తాం. న్యాయం మా పక్కనుంది, చెప్పడానికి సాక్ష్యాలు ఇక్కడే ఉన్నారు. ఇక హోమ్ మినిస్టర్ గారే తెలుస్తారు. ఓ, ఇదేం బాలేదండి. కొత్త ఫోన్ మీకు నచ్చలేదా? ఇంకోటి కొంటాను, ఉండండి. నేనంటుంది మీరు మాట్లాడితే హోమ్ మినిస్టర్ కి ఫోన్ చేస్తాను అనడం. మరి గోటితో పోయేదాన్ని మీరు గొడ్డల దాకా వెళతాను అంటే నేనేం చేస్తాను? అక్కడికి తీసుకెళ్తాను కదా. అక్కర్లేదు, మీ మనవరాల్ని మీరే తీసుకొని వెళ్ళిపోండి. బాగా ఆలోచించుకునే చెప్తున్నారా? చూస్తా ఉంటే అట్టగే ఉండదమ్మా. ఆ ముక్కు మేడం గారు చెప్తే బాగుంటుంది కదమ్మా. చెప్పండి మేడం, లేదంటే మా అమ్మమ్మ పచ్చ బట్టన్ నొక్కేత్తది. వెళ్ళండి. ఇప్పుడు ఏ కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా ఉంది. రామ్మ వెళదాం. ఛే, నా గాలానికి చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నావే. ఏంట్రాజీ ఇలా అయింది? ఇది ఆవిడ మనవరాలేంటి? అదే మేడం తెలియట్లేదు. నాకు తెలియంది ఇంకొకటి ఉంది. ఈవిడేమో గౌరీ కోసం వచ్చింది, గౌరీకేమో వంటలది తెలియదంది. ఇది ఆవిడ మనవరాలైనప్పుడు దానికైనా గౌరీ తెలుసని చెప్పుండాలిగా. అసలు ఈ ముగ్గురుకున్న రిలేషన్ ఏంటి? ఏది నిజం, ఏది అబద్ధం? అదే తెలియదు మేడం. నేను తెలుసుకుంటాను. తెలిసాక చూపిస్తా ఈ మహాదేవి విశ్వరూపం. గంగా, చెప్పండి అమ్మమ్మ. నీకు నచ్చంది నేనేమన్నా చేస్తున్నానమ్మా? ఎందుకమ్మమ్మ అట్ట అడుగుతున్నారు? అంటే నాకు చెప్పకుండా జైలుకు వెళ్ళావు కదా, నాకు చెప్పలేక ఏదన్నా గౌరికి చెప్పుకుని బాధపడటానికి వెళ్ళావేమోనని నాకనిపించింది. అయ్యో, అట్టంటిదేం లేదమ్మమ్మ. గౌరమ్మని చూడాలనిపించి వెళ్ళాను అంతే. నేనేమనుకోను గంగా, నేనే విషయంలోనైనా
నిన్ను ఇబ్బంది పెడుతున్నానని అనుకుంటే నువ్వు నాకు ధైర్యంగా చెప్పు. అట్లాంటిదేం లేదని చెప్తున్నాను కదమ్మమ్మ. గంగా, మళ్ళీ అడుగుతున్నాను, ధైర్యేష్ని పెళ్లి చేసుకోవడంలో నీకేం అభ్యంతరం లేదుగా? నా బలవంతం మీదైతే నువ్వు ఒప్పుకోలేదుగా? గంగా, నేనేం చేసినా నువ్వు సంతోషంగా ఉండాలనే చేస్తానమ్మా. అది నీ మనసుకు కష్టంగా అనిపిస్తే నేనేదో అనుకుంటానో అన్న మొహమాటాన్ని పక్కన పెట్టి సూటిగా నాకే చెప్పేయమ్మా. నీకీ పెళ్లి ఇష్టం లేకపోయినా నాకిప్పుడే చెప్పేసాయి, పర్వాలేదు, నేనేం అనుకోను. ఇప్పుడు గనక నాకు ఈ పెళ్లి ఇట్టం లేదని అమ్మమ్మకి చెప్పానంటే అమ్మమ్మ నన్ను కారణం అడుగుతాది. నేను ఇంటి బిడ్డని కాదని చెప్పలేను. చెబితే అమ్మమ్మ తట్టుకోలేరు. అసలు గంగ వచ్చే వరకు అమ్మమ్మ ఇట్ట ప్రకారమే ఉన్నట్టు నడుచుకోవాలి, తప్పదు. గంగా, చెప్పమ్మా. ఇంత ఆలోచిస్తున్నావంటే మీ బావను పెళ్లి చేసుకోవడం నీకిష్టం లేదమ్మా? ఆ, ఆ, అది అమ్మమ్మ, చెప్పమ్మా, నీకీ పెళ్లి ఇష్టం లేదా? ఇష్టమే అమ్మమ్మ. నిజమే చెప్తున్నావా? ఇందులో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముందమ్మమ్మా? నచ్చకపోతే నువ్వు బావని చేసుకోమన్నప్పుడే వద్దని చెప్పేదాన్ని కదా. అదే కదా, నీ మనసు నాకు తెలీదా ఏంటి? కాకపోతే అక్కడ నిన్ను చూసేసరికి చేదు నాకు చిన్న అనుమానం వచ్చింది. అదిప్పుడు క్లియర్ అయిపోయింది. ఇక ఈ పెళ్లి విషయంలో నాకే భయము లేదు. నా బంగారు తల్లి, నేను గీసిన గీత దాటదు, నా మాట మేరదు. అమ్మమ్మ, మీరు భోంచేసే టైం అవుతుంది, వంట చేయడానికి వెళ్తాను. సిద్ధుగాడున్నాడుగా తల్లి, నీకు ఆ పనులన్నీ ఎందుకు చెప్పు? మీకు నా చేత్తో వండి పెడితేనే నాకు తృప్తిగా ఉంటదమ్మమ్మ. అవునా? ఈ అమ్మమ్మంటే నీకెంత ప్రేమ! నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది. మీరు గదిలో ఉండండి అమ్మమ్మ, వంట అయ్యాక పిలుస్తాను. సరే. ఓహో, థ్యాంక్ యూ. అమ్మమ్మ నా మీద ఎంతో ప్రేమ పెట్టుకుంది. ఆవిడకి అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నాను. అసలు గంగ ఎప్పుడొస్తుందో ఏంటో. బుజ్జులు, ఆ, ఏం కావాలి బావా? నిజం నాకు తెలిసిపోయిందిలే. ఏం తెలిసింది? నా ముందు మాత్రం బయటపడవు, మీ అమ్మమ్మ ముందు మాత్రం మొత్తం ఉన్నది మొత్తం చెప్పేస్తావు దొంగ. పరీక్ష అని ఇంకా ఎన్నాళ్ళు ఇలా పరీక్షిస్తావమ్మా? ఏం మాట్లాడుతున్నావు బావా? అబ్బా, ఇక నేనేం మాట్లాడను. వస్తా. నా బుజ్జులు, నా చుచ్చులు ఫైనల్ గా ఏంటి సిద్ధు? నువ్వు వాడిని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని మీ అమ్మమ్మకు చెప్పావు కదా, ఆ రియాక్షన్ ఇది. అవునా? అవునా అని అంత సింపుల్ గా అంటావేంటి? ఆవిడే నోరు తెరిచి అడిగినప్పుడు ఇష్టం లేదని చెప్పొచ్చుగా.